మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్, చాలా మంది మహిళలు ఇంటి వద్దే ఉండి వ్యాపారం చేయాలనుకుంటారు. బట్ వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళకు 2 to 3 hours వర్క్ చేసి సంపాదించే ఏదైనా బెస్ట్ ఐడియా ఏంటి సార్? ఇంటి దగ్గరే ఉండి 2 to 3 hours బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే బిజినెస్ ఐడియా వెరీ గుడ్. ఎందుకంటే క్వశ్చన్ ఎంత క్రిస్ప్గా అడుగుతున్న కొద్దీ ఆన్సర్ కూడా అంత సింప్లిఫై చేసి ఇవ్వచ్చు మనం. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు మేడం, ఈ ఇంటి దగ్గర నుండి చేసుకునే బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, మన వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తే 1,00,000 దాకా మాట్లాడవచ్చు సింపుల్గా, వరల్డ్ వైడ్గా అన్ని ఆపర్చునిటీస్ చూసుకుంటే. బట్ ఎవరైనా సరే ఒక బిజినెస్ చేసేటప్పుడు మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పడం చాలా వేగ్. అంటే మనం చెప్పేది వాళ్ళకి సూటబుల్గా ఉందా లేదా, వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం సజెస్ట్ చేసే పాయింట్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి అని చెప్తున్నాం. అంటే ప్రపంచంలో బిజినెస్ ఐడియాలు ఎక్కడి నుంచో పుట్టుకురావు. మీకు బాగా తెలిసిన వర్క్ ఏంటి, లేదా బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటి, ఆ రెండింటిని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మనకి వర్క్ చేయడం కానీ దాని నుంచి ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేసుకోవడం కానీ చాలా సింపుల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంటి దగ్గర ఉండి 2 to 3 hours అంటే ఈరోజు చాలా కార్పొరేట్ కంపెనీలకి, స్టార్టప్ కంపెనీలకి, బిజినెస్లు రన్ చేస్తున్న వాళ్ళకి టెలికాలర్స్ అవసరం అవుతున్నారు. టెలికాలర్స్ అవసరం అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ టెలికాలింగ్ జాబ్ కోసం ఆఫీస్ వరకు వచ్చి వర్క్ చేసే సిచ్యువేషన్ ఉండట్లేదు అందరికన్నా. బట్ ఇంటి దగ్గర నుంచి ఆపర్చునిటీస్ ఇస్తే మార్నింగ్ ఒక 2 to 3 hours, ఆఫ్టర్నూన్ ఒక 2 to 3 hours వర్క్ చేయడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. బట్ దీన్ని మొబిలైజ్ చేయాలి, దీన్ని ఒక ప్రాసెస్లోకి తీసుకురావాలి. దెన్ యూ కెన్ బికమ్ అ సేల్స్ కన్సల్టెంట్ కంపెనీ. మీరు ఒక సేల్స్ కన్సల్టెంట్ కంపెనీ కనుక రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేస్తే ఇంటి దగ్గర నుంచి 2 to 3 hours ఉమెన్ వర్క్ చేయడానికి, మనీ సంపాదించడానికి ఒక అవకాశం ఉంది. దీని లాజిక్ ఏంటంటే, ఫస్ట్ కొన్ని స్టార్టప్ కంపెనీస్, బిజినెస్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్, ఇటువంటి కంపెనీలు ఉంటాయి. వీళ్ళందరికీ సేల్స్ కావాలి తెల్లవారితే. సేల్స్ మేజర్గా జరిగేది 10 o'clock నుంచి 1 o'clock, 3 o'clock నుంచి 6 o'clock. ఇది యావరేజ్ కాల్ డ్యూరేషన్ అనమాట. ఎందుకంటే రిమైనింగ్ టైంలో కొంచెం బిజీ అవర్స్ ఉంటాయి, అంటే లేదా వాళ్ళ పర్సనల్ నావిగేషన్స్ కానీ ఇంకో దానివల్ల. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఒక 2 to 3 hours కనుక మనం నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి కాల్ చేయగలిగితే ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాం. ఇవాళ టెలికాలింగ్ ద్వారా జరిగే బిజినెస్ చాలా ఎక్కువ. చాలా కంపెనీలకి త్రూ టెలికాలింగ్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఐడెంటిఫై ద కంపెనీస్. మీరు ఒక ఫర్మ్ ఫ్లోట్ చేసుకొని ముందు ఒక 5 కంపెనీలని 10 కంపెనీలని ఫ్లోట్ చేయండి. చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, సేల్స్ వాళ్ళకి ఏం కావాలి, డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఛార్జ్ చేయండి. ఒక 50,000, 1 lakh, 10,000, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బట్టి. ఆన్ అదర్ హ్యాండ్, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయగలరో ఆ ఉమెన్ అందరినీ మీరు ఆన్బోర్డ్ చేసి బేసిక్గా ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, మొబైల్స్ కానీ, ట్యాబ్స్ కానీ, డేటాబేస్ కానీ షేర్ చేసి వాళ్ళ చేత కాలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయించండి. సో మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీకు డైలీ ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది, లేదా మెయిల్లో డేటాబేస్ వస్తుంది. ఆ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేయడం, ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తిరిగి కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ, డాక్యుమెంట్స్ కానీ పంపించడం, ఆ ప్రాస్పెక్ట్ని పర్టికులర్ కంపెనీకి ఫార్వర్డ్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంటి దగ్గర నుంచి 2 to 3 hours ఉంటే మీరు అనుకున్నట్టు వర్క్ ఫుల్ఫిల్ అవుతుంది, బయటికి రావాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా ఎర్న్ చేయొచ్చు. ఇంటి దగ్గరే ఉండి ఉమెన్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. జస్ట్ టెలికాలింగ్ ప్రాసెస్ ద్వారా కూడా జరిగే బిజినెస్లు చాలా ఉంటాయి. వాళ్ళ ఎడ్యూ సెగ్మెంట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఫిజికల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ కానీ, ఇవన్నీ కూడా త్రూ టెలిసేల్స్ ద్వారా జరుగుతున్నాయి. సో సేల్స్ జరగాలంటే ఎక్కడో దగ్గర ప్రాసెస్ ఉండాలి. సో మీరు మిడిల్ మ్యాన్గా ఉండి ఓ పక్క నుంచి కంపెనీస్ని ఆన్బోర్డ్ చేసి ఇంకో పక్క నుంచి ఉమెన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి, వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయండి. యూ కెన్ గివ్ ఆన్ ఎ శాలరీ బేసిస్, యూ కెన్ గివ్ ఆన్ ఎ సేల్స్ బేసిస్. నిజానికి శాలరీ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు, పర్టికులర్ అమౌంట్ ఇచ్చి వదిలేయచ్చు. సేల్స్ బేసిస్ అనుకోండి, వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సేల్స్ జరుగుతున్న కొద్దీ ప్రతి డొమైన్ మీద ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళు చూడండి, మనం కొన్ని ఎడ్యూ ప్రొడక్ట్స్ సేల్స్ చేస్తాం. ఈ ఎడ్యూ ప్రొడక్ట్ సేల్స్ 1 lakh నుంచి 5 lakh దాకా ఉంటుంది ప్రొడక్ట్ కాస్ట్. సో ఒక్కొక్క సేల్ జరుగుతున్న కొద్దీ సేల్స్ ఏజెంట్ ఎవరైతే టెలికాలర్ ఉన్నారో వాళ్ళకి మంచి ఇన్సెంటివ్స్ ఉంటాయి. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఇదే ప్రాసెస్ చేస్తారు. మీరు సేల్స్ కన్వర్ట్ చేయండి, మేము మంచి ప్యాకేజ్ ఇస్తామని చెప్తూ ఉంటాం.
సో నీడ్ ఉంది, డిమాండ్ ఉంది, బట్ దాన్ని ఒక సిస్టంలోకి ఆన్బోర్డ్ చేయడమే నెక్స్ట్ ప్రాసెస్. ఎవరైతే ఉమెన్ పర్వాలేదు ఇంకొక 20 మందికి 30 మందికి 50 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను, లేదా నేను ఒక బిజినెస్ ఆపర్చునిటీ డిజైన్ చేస్తాను, నా దగ్గర ఈ ప్రాసెస్ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టెలీ సేల్ పెర్ఫార్మెన్స్ ప్రాసెస్ని ఇంటి దగ్గర ఉండే ఉమెన్ కోసం ఒక బిజినెస్ ఐడియా కింద జనరేట్ చేసి మార్కెట్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని అప్రోచ్ అయ్యి మనం డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.